హాయ్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం వీడియోస్ నాయి తక్కువ వచ్చినాయి కదా. యాక్చువల్ ప్రాబ్లం ఏంటిదంటే నాకు కొన్ని బయట ఫంక్షన్స్ అవి ఉండే, అట్లనే నాకు సర్ది జ్వరం అవి కూడా కొంచెం ఒక 5-6 డేస్ నుంచి సతాయిస్తున్నాయి. కాబట్టి గొంతు అంటే టోన్ చేంజ్ అయిపోయి మాట్లాడడం కూడా దగ్గు అది వస్తుందని చెప్పేసి నేను ఆగిన. ఐటమ్స్ చాలా వచ్చి ఉన్నాయి అన్బాక్సింగ్కి, కానీ ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అయింది. ఈరోజు కొంచెం బెటర్ అనిపిస్తుంది. 2-3 డేస్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నా కదా. ఈరోజు అప్పటికి కూడా కొంచెం నా టోన్లో తేడా రావచ్చు. ఇంకా నేను ఈ మధ్య రీసెంట్లీ నేను వీడియోస్ అన్నీ యాక్చువల్గా 8Kలో షూట్ చేసి 4Kలో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఈ ఏపీఎస్సి సైజ్ FX30 ఉంది కదా, ఏపీఎస్సి చిన్న సైజ్ సెన్సర్ కాబట్టి దానికంటే ఇప్పుడు నేను తీసే Z8 ఉంది కదా, దీని సెన్సర్ పెద్దగా ఫుల్ ఫ్రేమ్ కదా. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ ఉంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువ ఉండి బ్యాక్గ్రౌండ్ చాలా బ్లర్ వస్తుంది కొంచెం వెనకకు పోగానే. అది ఒక్క ప్రాబ్లం తప్పితే, అంటే అపర్చర్ ఎక్కువ నెంబర్కి పోవాలి, ఎక్కువ నెంబర్కి పోతే మనకి లైటింగ్ తక్కువ అవుతుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఓవరాల్గా నాకు ఇందులోనే 8Kలో అట్లా షూట్ చేసి నికాన్ రా ఉంటుంది కదా, ఆ ఫార్మాట్లో షూట్ చేసి దాన్ని మొత్తం నేను అంటే రీప్రాసెస్ చేసి ఇట్లా అప్లోడ్ 4Kలో చేస్తే ఎక్సలెంట్ క్వాలిటీ వీడియో వస్తుంది. అసలు ఏం నాయిస్ లేకుండా బ్యూటిఫుల్ ఉంది వీడియో. అందుకే ఇక ఫ్యూచర్లో నేను ఏమనుకుంటున్నా అంటే అన్ని ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ తీసుకోవాలని. ఎందుకంటే ఏపీఎస్సి సైజు మరీ అమెచర్ స్టైల్ షూటింగ్ అవుతుంది. ఫుల్ ఫ్రేమ్లో మంచి ప్రో లెవెల్ షూటింగ్ వస్తుంది. మళ్ళీ మీరు నికాన్ రాలో కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే ఓవరాల్గా నాకు అంటే మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ ఒక 1 month నుంచి నేను రెగ్యులర్గా అసలు నికానే ఎక్కువ వాడుతున్నా, Z8. క్వాలిటీ బాగుంది. అయితే వీడియోస్లో కూడా 8K ప్రాసెసింగ్కి కొంచెం టైం పడుతుంది కదా, ఎడిటింగ్కి దానికి కూడా కొంచెం అంటే హాఫ్ డేలో అయ్యేది మొత్తం ఫుల్ డే తీసుకుంటుంది కంప్యూటర్లో రెండరింగ్కి దానికి ప్రాసెసింగ్కి. ఇంకా ఎంత కాస్ట్లీ కంప్యూటర్ చేసుకున్నా అంటే నేను ఆ కంప్యూటర్ది పీసీ బిల్డ్ అంతా షూట్ చేసి పెట్టిన కొత్తది 8K ఎడిటింగ్ కోసము. అది మీకు తర్వాత నేను కంప్లీట్ వీడియో అంటే పీసీ బిల్డ్ది పెట్టి చూపిస్తాను. ఎక్సలెంట్ 8K వీడియో, అంటే ఎక్సలెంట్ అంటే మామూలుగా ఇప్పుడున్న కంప్యూటర్స్లో అన్నిట్లో బెస్ట్ 8K వీడియోస్. 8K 60 వరకు కూడా రాలో 8K 60లో కూడా Z8లో షూట్ చేయొచ్చు కదా, అది కూడా ఈవెన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అట్లా. అయితే ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఇంకా ఏ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆడియో ఫైల్స్, సంగీత ప్రియులు, మ్యూజిక్ లవర్స్కి మస్తు నచ్చుతుంది. ఎందుకంటే నేను సూపర్ స్పెషల్ నాకు 2 ఐటమ్స్ వచ్చినాయి. ఒకటేమో వచ్చేసి DAC వచ్చింది, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, చాలా పెద్ద సైజ్ది. అంటే ఇది యూనివర్సల్, ఇది మీరు పీసీకి అందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్పుట్ మీకు పీసీ USB నుంచి పీసీకి కనెక్ట్ చేయొచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు, ఆప్టికల్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, కోయాక్సియల్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, ఈవెన్ HDMI ARC ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఈవెన్ టీవీకి కూడా కనెక్ట్ చేసుకొని మీరు అందులో చిప్స్ కూడా ఏవైతే ఆడియో ప్రాసెసింగ్కి వాడారో అవి టాప్ అంటే హయ్యెస్ట్ క్వాలిటీ చిప్స్ వాడారు. ఎంత లోయెస్ట్ అంటే నియర్ జీరో డిస్టార్షన్, నియర్ జీరో నాయిస్ లెవెల్స్. అంటే మీకు అసలు పాజ్ చేస్తే, సాంగ్ పాజ్ చేస్తే అసలు ఆఫ్ ఉందా సిస్టమ్ లేకపోతే ఆన్ ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది, అంత సైలెంట్గా. మీకు కంప్లీట్ డెమో కూడా ఇస్తా. ఇవి 2 వచ్చినాయి, కానీ నేను ఈరోజు ఏం చేస్తా అంటే ఫస్ట్ DAC మాత్రమే మీకు అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ డెమో ఇస్తా. ఈ కింది ఐటమ్ నేను ఒక 1 week అట్లా యూస్ చేస్తా ఐటమ్. అది యూజ్ చేసిన తర్వాత దాని డీటెయిల్ ఇంకా అదేంటి సస్పెన్స్ పెడతా, ఎందుకంటే అది యూజ్ చేసినాకనే దాని గురించి డీటెయిల్గా మీకు వీడియో చేసి పెడతా. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జబుల్, ఇంపార్టెంట్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు అన్బాక్సింగ్లు మిస్ అవ్వకుండా ఉంటారు. నా నోటిఫికేషన్ గ్యారంటీడ్గా మీకు వస్తుంది. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మన ప్రో లెవెల్, ఇది ప్రో అని ఎందుకు అంటున్నా అంటే ఇందులో అన్బ్యాలెన్స్డ్ ఇంకా బ్యాలెన్స్డ్ 2 అవుట్పుట్స్ ఉన్నాయి. అంటే XLR అవుట్పుట్స్ తెలుసు కదా, బ్యాలెన్స్డ్, దాని గురించి తర్వాత చెప్తా. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే యూనివర్సల్ ఆడియోఫైల్ గ్రేడ్ DAC, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, ఫాసీ ఆడియో బ్రాండింగ్. ఇంకా ఇది మోడల్ ZD3 బ్లాక్ బాక్స్ పైన దాని పిక్చర్ కూడా చూడొచ్చు. రీడిఫైనింగ్ హైఫై విత్ అన్మ్యాచ్డ్ వాల్యూ అని ఇక్కడ రాసే సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. పెద్ద మ్యాటర్ ఏం లేదు, కానీ ఇందులో మీకు డిఫరెంట్ 4 చిప్స్ ఉన్నాయి. అంటే ప్రాసెసర్స్, ఆడియో కనెక్టివిటీ, మల్టీ ఛానల్ ఆడియో ప్లాట్ఫామ్, అవన్నీ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇది అన్బాక్స్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి 12V 1.5 amps మీకు అడాప్టర్ వచ్చింది. ఈ DC పిన్ దానికి కనెక్ట్ చేసి మీరు పవర్ పైన రన్ చేయొచ్చు. ఇంకా ఇందులో మీకు ఫుల్లీ బ్యాలెన్స్డ్ అవుట్పుట్, అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి USB కేబుల్ కూడా వచ్చింది, పీసీకి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మీరు ఆడియో ఇంటర్ఫేస్ లాగా యూజ్ చేయడానికి. ఇంకా ఒకటి 3.5mm to 3.5mm కేబుల్ వచ్చింది, అంటే ట్రిగర్ అవుట్పుట్, అంటే వేరే పవర్ యాంప్లిఫైర్ని ట్రిగర్ చేయడానికి ఇది ఆన్ చేసినప్పుడు. ఒకటి రిమోట్ కంట్రోల్. ఇందులో కోయాక్సియల్, ఆప్టికల్, USB, HDMI, బ్లూటూత్ అన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. మీరు వాల్యూమ్ అప్, డౌన్, మ్యూట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇది 2 AAA బ్యాటరీస్ వేసి మీరు దీన్ని
దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది దాంతోపాటు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో అన్నీ మీకు అది ఎన్ని ఆడియో కోడెక్స్కి ఏ బిట్ రేట్లో సపోర్ట్ చేస్తుంది అన్ని డీటెయిల్గా. మ్యాక్సిమం ఇందులో PCM 24 బిట్ 192 kHz వరకు, DSD 512 ఆడియో కోడెక్కి కూడా సపోర్ట్ ఉంది. ఇది ఒకటి బ్లూటూత్ యాంటీనా వచ్చింది. మీరు ఇది దానికి ఫిక్స్ చేసి డాక్కి మీరు మొబైల్ నుంచి ఆడియో మ్యూజిక్ అది ప్లే చేయొచ్చు. ఇందులో ఉన్న ప్రాసెసర్ చిప్ వచ్చేసి మీకు అంటే QCC 3031 బ్లూటూత్ చిప్ ఉంది. మీకు ఇంకా ఇందులో ప్రాసెసర్ కూడా చాలా ESS 9039 Q2M అంటే చాలా ఫుల్లీ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉన్న ఆడియో ప్రాసెసర్ ఉంది. దీని ఫినిషింగ్ అది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది హై క్వాలిటీ ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం అలాయ్లో డిజైన్ చేస్తుంది కంప్లీట్. ఇక్కడ ఫాసీ ఆడియో ZD3 మోడల్ అది రాసేసి ఆరెంజ్ నాబ్ ఉండేసి, ఇది మీకు క్లిక్ నాబ్ ఉంది కానీ కంప్లీట్ రొటేట్ అవుతుంది. డిజిటల్ వాల్యూమ్ కంట్రోల్, ఇందులో టోన్ కంట్రోల్ లేదు. ఇంకా ఇక్కడ ఒకటి మీకు ఇట్లా గ్రూవ్స్ ఉన్నాయి, స్టైలిష్ కటింగ్ లుక్స్ అవి దాన్ని మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. కింద కూడా స్టెప్ ఉండేసి అసలు అల్టిమేట్ మొత్తం ప్రీమియం లుక్ ఉంది. రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి దాని ఫినిషింగ్ అది టాప్ నాచ్ ఉంది. ఇందులో మీకు ఏంటంటే మీకు 32 బిట్ PCM 768 kHz వరకు మీకు ఆడియో సపోర్ట్, DSD 512, ఇంకా ఆప్టికల్ కోయాక్సియల్లో మీకు PCM 24 బిట్ 192 kHz సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ DC 12 వోల్ట్ ఈ పిన్ పెట్టేసి మీరు అడాప్టర్ పైన రన్ చేయొచ్చు. దానిపైన ఇక్కడ మీరు బ్లూటూత్ యాంటీనా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా HDMIలో కూడా మీకు PCM 24 బిట్ 192 kHz ఆడియో సపోర్ట్, బ్లూటూత్లో PCM 24 బిట్ 48 kHz ఆడియో సపోర్ట్ ఉంది. SBC, AAC, aptX HD సపోర్ట్ ఉంది. ఇది ఆప్టికల్ USB, ఇంకా HDMI ARC ఇన్పుట్, ఇంకా కోయాక్సియల్. ఇది మీకు అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ RC, ఇది XLR బ్యాలెన్స్డ్ అవుట్పుట్. బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ గురించి మీకు తర్వాత చెప్తాను డీటెయిల్గా. కింద మీకు బైపాస్ స్విచ్ కూడా ఉంది, అంటే మీకు గెయిన్ అది ఏం అవసరం లేదంటే. ఇందులో ఆప్ యాంప్స్ ఉన్నాయి మీకు, LME 49720వి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్వి, చాలా హై క్వాలిటీ ఆప్ యాంప్స్. అది నియర్ టు జీరో టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్, అంటే మీకు లెస్ దాన్ 0.00086 అంత తక్కువ డిస్టార్షన్, అంటే ఆల్మోస్ట్ జీరో అన్నట్టే. నాయిస్ ఫ్లోర్ కూడా మీకు +or- 2 మైక్రోవోల్ట్స్ ఉండేసి చాలా లో నాయిస్ ఫ్లోర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్ తోటి కనెక్ట్ చేసేసి మీకు మ్యూజిక్ ప్లే చేసి కంప్లీట్ డెమో కూడా ఇస్తాను. ఇది బ్లూటూత్ వర్జన్ 5.0. ఇందులో మీకు మల్టీ ఛానల్ ఆడియో డికోడర్ ప్లాట్ఫామ్ ఉంది. XMOS XU316ది. అన్ని మంచి చిప్స్, మంచి ప్రాసెసర్స్ ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ క్వాలిటీ ఆడియోఫైల్ గ్రేడ్ మ్యూజిక్ క్వాలిటీ. అది మీరు వేరే అంటే మ్యూజిక్ క్వాలిటీ దీంట్లో బాగుండేసి మీ యాంప్లిఫైర్ స్పీకర్స్ బేకార్ ఉంటే అట్లా కూడా నడవదు. ఇక్కడ చూడొచ్చు మొబైల్లో Qualcomm aptX HD చూపిస్తుంది కదా. నా ఆ రోజు ఈ ఫోన్కి కనెక్ట్ చేయగానే Qualcomm aptX HDయే తీసుకుంది. ఈవెన్ మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా కనపడుతుంది. నేను వాల్యూమ్ ఒక 50 అట్లా పెట్టి ఫస్ట్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తా. ఇది 80 వరకు ఉంది వాల్యూమ్, మ్యాక్స్ వాల్యూమ్ 80 ఉంది. అంటే 80 అంటే అది 100% వాల్యూమ్ అన్నట్టు. ఇక్కడ నుంచి రిమోట్ నుంచి కూడా మీరు వాల్యూమ్ అప్ డౌన్ అవన్నీ ఇంకా ఇన్పుట్ మోడ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్లూటూత్ నుంచి దాన్ని కనెక్ట్ చేసేసి మీకు ఇప్పుడు నా దగ్గర కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి కదా, అవి ప్లే చేసి మీరు హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ హై క్వాలిటీ పెట్టుకొని వినండి. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ దాని అవుట్పుట్ ఏ మాత్రం తేడా లేకుండా యాజ్ ఇట్ ఈస్గా వినిపిస్తా మీకు. అంటే బేస్, మిడ్, క్లారిటీ అవన్నీ చూడండి. ఇది ఫ్లాట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో టోన్ కంట్రోల్, బేస్ ట్రెబుల్ లాంటివి ఈక్వలైజర్ లేవు కాబట్టి ఆ మ్యూజిక్ ఎట్లా ఉందో అట్లా వినిపిస్తుంది. ఇప్పుడు విన్నాక మీరు చెప్పండి ఎలా అనిపించింది. ఇప్పుడు ఇంకో ట్రాక్ కూడా వినిపిస్తా, జస్ట్ మీకు డిఫరెన్స్ తెలియడానికి.
విన్నారు కదా ఫ్రెండ్స్, మ్యూజిక్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇందులో టోన్ కంట్రోల్ ఇంకా మనం పెట్టలేదు, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మ్యూజిక్ వినిపించాను, అంటే వితౌట్ ఎనీ చేంజ్. ఇంకా కూడా మీరు బైపాస్ చేసి అది LME 49720 టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ది ఆప్ యాంప్ ఉంది కదా, అది కూడా బైపాస్ చేసేస్తే మీకు ఫిక్స్ వాల్యూమ్ అవుతుంది. అంటే మీరు వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేయలేరు, ఇంకా ప్యూరిటీ ఉంటుంది అన్నట్టు. అది అట్లా కావాలంటే అట్లా కూడా ఆప్షన్, మీరు సపరేట్ మిక్సర్ పెట్టుకోవాలంటే ఇక్కడ అన్ని ఇన్పుట్ ఆప్షన్స్ ఇట్లా నాబ్ పుష్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే బ్లూటూత్, USB, ఇంకా మీకు ఆప్టికల్, కోయాక్సియల్ అట్లా అన్ని ఇక్కడ నుంచి HDMI అన్నీ చేంజ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ డెమో ఇంకా దీని అన్బాక్సింగ్. అది మీరు ఫాసీ ఆడియోది ZD3 DACది. DAC అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. చాలా DACs మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, ఇంకా తక్కువ ప్రైస్లో కూడా. ఇది వచ్చేసి 16-17 వేలు దీని కాస్ట్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఎక్స్పెన్సివ్ ఐటమే, కాకపోతే ఎవరైతే ఆడియో ఫైల్స్ అంటే ప్రీమియం కేటగిరీలో అల్టిమేట్ ఆడియో క్వాలిటీ ఎంజాయ్ చేయాలనుకుంటారో మ్యూజిక్, అది వాళ్ళ కోసం ఇది. అంటే వీళ్ళు దీనికి తగ్గట్టు యాంప్లిఫైర్స్, దానికి తగ్గట్టు స్పీకర్స్, దానికి తగ్గట్టు ప్లేయర్, అన్నీ ఫోన్ ఏది ఉన్నా కానీ దీనికి సూటబుల్ తీసుకుంటేనే దీని వర్త్ అనేది మీరు ఫుల్లీ యూటిలైజ్ చేయొచ్చు. మిగతా సామాన్లు మీరు అంటే స్పీకర్, యాంప్లిఫైర్ బేసిక్ పెట్టుకొని ఇవి ఇంత కాస్ట్లీ పెడితే యూజ్లెస్, మీనింగ్లెస్. కాబట్టి దీనికి మ్యాచింగ్ అంటే ఇది ఏదైతే మీకు సపోర్ట్ చేస్తుందో ఆడియో కోడెక్స్, బిట్ రేట్ వరకు మీకు అదే రేంజ్లో, అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్, డిస్టార్షన్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్సే దీనికి అటాచ్ చేసుకుంటే మీకు ఫుల్ దీని అంటే ఎంత ఉందో అంత దీని జ్యూస్ అంతా పిండి పడేయచ్చు. ఇది బిల్ట్ క్వాలిటీ వైజ్ అయితే నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ ఉంది. ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం బాడీ ఉండేసి సూపర్ టఫ్, డ్యూరబుల్. పెద్ద ఇది హీటింగ్ ఉండదు ఇందులో, ఎందుకంటే ఇందులో ఆడియో ప్రీ యాంప్లిఫైర్ లెవెల్ ఆడియో ప్రాసెసింగే ఉంటుంది. మీకు డైరెక్ట్ స్పీకర్స్ ఏం కనెక్ట్ కావు కాబట్టి మీకు అంత హీటింగ్ ఇష్యూస్ ఉండదు. ఇందులో యూస్ చేసిన ఏవైతే బ్లూటూత్ చిప్ ఉందో క్వాల్కామ్ది, అది కూడా అల్టిమేట్ క్వాలిటీదే. ఇంకా మీకు డిఫరెంట్ ఇన్పుట్స్ నుంచి ఆడియో ప్రాసెసింగ్ చేసే చిప్ కూడా హై క్వాలిటీదే. ఇంకా ESSది ఆడియో ప్రాసెసర్ ఉంది కదా, అది కూడా ఫైనెస్ట్ క్వాలిటీది. ఇంకా లాస్ట్కి వచ్చేసి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ ఆప్ యాంప్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటారు, అవి కూడా హైయెస్ట్ క్వాలిటీవి. అవి మీరు గెయిన్ పర్పస్కి అంటే వాల్యూమ్ కంట్రోల్ కానివ్వండి, గెయిన్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. మీకు ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అంటే ఆప్ యాంప్స్ వద్దనుకుంటే కింద బైపాస్ స్విచ్ ఉంది కదా, అది బైపాస్ కొట్టేస్తే మీకు ఆ LME సిరీస్వి ఏవైతే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆప్ యాంప్స్ ఉన్నాయో అవన్నీ బైపాస్ అయిపోతాయి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇందులో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ వచ్చేసి 5 వోల్ట్ RMS ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ వచ్చేసి 2.5 వోల్ట్ RMS ఉంటుంది. బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్కి మీకు ఆడియో క్వాలిటీలో తేడా ఉండదు, చాలామందికి అది తెలియదు. ఆడియో క్వాలిటీ ఇందులో ఏం సిగ్నల్ ఉంటుందో మీకు అందులో బ్యాలెన్స్డ్లో కూడా సేమ్ సిగ్నల్ ఉంటుంది, కాకపోతే దాని పవర్ అవుట్పుట్ డబుల్ ఉంటుంది. అంటే మీకు ఇది 2.5 వోల్ట్ RMS ఉంటే పీక్ టు పీక్ ఇది 5 వోల్ట్ RMS ఉంటుంది. అంటే ఇందులో మీకు ప్లస్ సైడ్ ఒక యాంప్లిఫైర్ ఉంటుంది, మైనస్ సైడ్ సెకండ్ యాంప్లిఫైర్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఆడియో అవుట్పుట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే దీని నుంచి మీరు కనెక్ట్ చేసే యాంప్లిఫైర్ కూడా బ్యాలెన్స్డ్ ఉంటే మీకు అన్వాంటెడ్ బయట ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, హమ్మింగ్, నాయిస్ లాంటివి ఏం రాకుండా క్లీన్ ఆడియో ఉంటుంది. ఇంకా పంచి ఈ దగ్గు వల్లే నేను వీడియోస్ చేయలేదు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. అయితే దీని అవుట్పుట్ పవర్ఫుల్ ఉండడం వల్ల మీకు పంచ్ అనేది యాంప్లిఫైర్లో కూడా సాలిడ్ పంచ్ ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్ ఇన్పుట్ ఉన్న యాంప్లిఫైర్స్ ఆల్రెడీ అంటే మీకు దానికి స్ట్రాంగ్ సిగ్నల్ కావాల్సిందే అన్నట్టు డిజైన్ చేస్తారు. అంటే గెయిన్ dB లెవెల్ దానికి తక్కువ ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఇన్పుట్ ఉన్న యాంప్లిఫైర్కి బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉన్న కనెక్టర్ కనెక్ట్ చేస్తేనే మీకు ఆ రియల్ పంచ్ అనేది బయటకు వస్తుంది. కాకపోతే ఆడియో క్వాలిటీలో తేడా ఉండదు. అన్బ్యాలెన్స్డ్ కూడా మీరు ఏం ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ అవి లేవు అనుకోండి, అన్బ్యాలెన్స్డ్ కూడా సేమ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. దానికి సూటబుల్ యాంప్లిఫైర్ పెడితే మీకు సేమే వస్తుంది. కాకపోతే ప్రొఫెషనల్స్ అందరూ ఎప్పుడు బ్యాలెన్స్డే యూస్ చేస్తారు. ఇంకా మీకు ఒకవేళ ఇందులో టోన్ కంట్రోల్ లేదు కదా, మీరు టోన్ కంట్రోల్ లేకపోతే ఎక్స్టర్నల్ ఈక్విలైజర్ లేకపోతే ఎక్స్టర్నల్ మిక్సర్ అట్లాంటివి మీరు పెట్టి మీరు బేస్ ట్రబుల్ లేకపోతే అంత EQ అవన్నీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్యూర్ ఆడియో, ప్యూర్ అంటే అన్ఆల్టర్డ్ ప్యూరెస్ట్ ఫామ్లో లోయెస్ట్ అంటే నియర్ జీరో డిస్టార్షన్ THD అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ లెవెల్స్ మెయింటైన్ చేసి నియర్ జీరో నాయిస్ ఫ్లోర్ అంటే మీకు +or-2 మైక్రోవోల్ట్స్ అంటే మీరు గెస్ కూడా చేయలేరు, అసలు నెగ్లిజిబుల్, అది అసలు కనబడదు. ఎంతో పవర్ఫుల్ ఆసిలోస్కోప్ అయితే కానీ ఆ నాయిస్ ఫ్లోర్ మీకు కనపడదు అంత. అంటే నాయిస్ ఫ్లోర్ అంటే పాట పాజ్ చేసినప్పుడు స్పీకర్స్లో
బుస్సమని సౌండ్ వస్తుంది కదా, అది ఆల్మోస్ట్ నియర్ జీరో ఉంటుంది. ఇంకా డిస్టార్షన్ అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే ఒక 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతున్నాయి అనుకోండి, ఒకటి 10 కిలో హెర్ట్జ్ది, ఇంకోటి 15 కిలో హెర్ట్జ్ది. అయితే యాంప్లిఫైయర్ నుంచి యాంప్లిఫై అయ్యి స్పీకర్స్ దాకా వెళ్ళే వరకు మీకు మధ్యలో ఉండే ఆడియో ప్రాసెసర్స్ ఏవైనా కానీ అవి ఏం చేస్తాయంటే మీకు 10 కిలో హెర్ట్జ్ ఒకటి, 15 కిలో హెర్ట్జ్ ఒకటి ఫ్రీక్వెన్సీస్ మనం లోపల 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినప్పుడు అవి 2 యాజ్ ఇట్ ఈస్ వచ్చి దాని సమ్ అంటే 10 + 15 25 కిలో హెర్ట్జ్ ఒకటి, దాని డిఫరెన్స్ అంటే 15 - 10 5 ఒకటి, 25 కిలో హెర్ట్జ్ 5 కిలో హెర్ట్జ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ కూడా జనరేట్ అవుతాయి. అంటే అవి లేనివి కొత్తవి పుట్టుకొస్తాయి. అవి ఎంత లెవెల్లో పుట్టుకొస్తాయి అనే దాన్నే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్లో అంటే క్యాల్కులేట్ చేస్తారు. అయితే అది చాలా మినిమం అంటే పర్సంటేజ్లో అంటే 0.00008% అంటే ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పొచ్చు, అంత లో. మీరు చీప్ యాంప్లిఫైర్స్లో ఏమవుతుందంటే 2 ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తే 4 ఇన్స్ట్రుమెంట్ల సౌండ్ వచ్చినట్టు వస్తుంది. అంటే మీకు 10 కిలో హెర్ట్జ్ 15 కిలో హెర్ట్జ్ 2 ఫ్రీక్వెన్సీస్ కలిసి కొత్తగా ఒక 25 కిలో హెర్ట్జ్ ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చిన్నగా వస్తున్నట్టు వస్తుంది. 15 - 10 5 కిలో హెర్ట్జ్ ఇంకో ఇన్స్ట్రుమెంట్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నట్టు వస్తుంది. దాన్నే టీఎస్డి అంటారు. అది ఎంత లోయెస్ట్ ఉంటే మీకు ప్యూర్ ఆడియో ప్యూరిటీ అంత బాగుంటుంది అట్లా అన్నట్టు. అది మొత్తం హైఫై అంటే ఆడియో ఫైల్స్కి ఇంకా ఇందులోనే మొత్తం లైఫ్ అంతా ఇందులోనే గడుపుతూ ఉంటారు కదా కొంతమంది, మ్యూజిక్ అని కొత్త ఎక్విప్మెంట్ కొని. వాళ్ళకైతే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, వాళ్ళకి అవన్నీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒక లేమ్యాన్ అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలని నేను చెప్తున్నా. అయితే అది దీంట్లో మంచి డిస్ప్లే ఉంది. ఇక్కడ మీకు ఎల్సిడి డిస్ప్లే, వాల్యూమ్ లెవెల్ చూడొచ్చు, ఇన్పుట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అన్నీ కనపడతాయి మీకు. ఈవెన్ యాప్టెక్స్ హెచ్డిఆ, ఓన్లీ యాప్టెక్సా, ఏఎస్సి, ఎస్బిసి అవి కూడా డిస్ప్లేలో కనపడతాయి. ఇంకా మీకు కనెక్టర్స్ క్వాలిటీ కానివ్వండి. ఇంకోటి అడిషనల్ ఫీచర్ ఇందులో హెచ్డిఎంఐ ఏఆర్సి ఉంది. హెచ్డిఎంఐ ఏఆర్సి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది సిస్టమ్ సింపుల్, ఒక 2 స్టీరియో స్పీకర్స్ పెట్టి ఫైనెస్ట్ క్వాలిటీలో టీవీ నుంచి కూడా ఆడియో దీనికి కనెక్ట్ చేసి కూడా అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఇందులో ఆప్షనల్గా బేస్ ట్రెబుల్ లాంటిది ఇవ్వాల్సింది, దానికి బైపాస్ ఇవ్వాల్సింది. అంటే మనకు కావాల్స్తే బేస్ ట్రెబుల్ వాడుకుంటాం, లేకపోతే ఒక నాబ్ ఇచ్చి ఆ నాబ్ని నొక్కితే బేస్, మళ్ళీ నొక్కితే ట్రెబుల్, అటు ఇటు తిప్పితే లెవెల్స్ ఇదే డిస్ప్లేలో కనపడేలాగా ఇచ్చేసి ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే బేస్ ట్రెబుల్ బైపాస్, అట్లా ఒకటి ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చి ఉంటే అసలు జబర్దస్త్ ఉండేది. ఇంకో ప్రీ యాంప్లిఫైర్ కూడా అవసరం పడకపోయేది. యాజ్ ఇట్ ఈస్ వాడొచ్చు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా దీని మధ్యలో ఈక్వలైజర్ ప్రీ యాంప్లిఫైర్ ఉంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం కొంచెం అంటే ట్యూన్ చేసుకోవచ్చు, అంటే వి షేప్ ట్యూనింగ్ అట్లా కావాలంటే. ఇప్పుడైతే ఇది స్టూడియో క్వాలిటీ కంప్లీట్ మొత్తం ఫ్లాట్ రూలర్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు. ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఫాసీ ఆడియోది ZD3 DAC. ఇది మీకు ఎలా అనిపించింది? ఇది 16-17 వేలు దీని కాస్ట్ ఉంది. లింక్డ్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. దీంతో పాటు ఇంకో ఐటమ్ వచ్చింది కదా, అది ఒక వారం 10 రోజులు టెస్ట్ చేసి మధ్యలో వీలుంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్, మీరు చూడండి అది కూడా, ఎందుకంటే మజా వస్తుంది. ఆడియో లవర్స్కి, మ్యూజిక్ లవర్స్కి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి వీడియోస్. అది కూడా చేసి పెడతా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఐటమ్? మీరు చెప్పండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇప్పుడు ఎంత కష్టంగా మాట్లాడినా అంటే అసలు నాకు దగ్గు ఆగుతలేదు, అయినా కూడా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. అందుకే మెల్లమెల్లగా చేస్తున్నా వీడియోస్. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.